హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం టీజీ డిస్ట్రిక్ట్ సంబంధించి సీట్ అలాట్మెంట్ సెకండ్ ఫేజ్కి జరిగింది కదా. అవి జరిగిన తర్వాత చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. చాలామంది కొన్ని డౌట్స్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం అనమాట. మీరు లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో మొత్తం మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ డౌట్స్ క్లారిటీగా అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు 13 రోజు అయితే మనకు సీట్ అలాట్మెంట్స్ రావడం జరిగింది. 13 నుంచి 17 వరకు అయితే మనం అడ్మిషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకుంటే మన సీట్ అయితే అలాగే ఉంటుంది అనమాట. మీరు కాలేజ్కి వెళ్ళి నియర్ బై కాలేజ్ మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయడానికి కూడా ట్రై చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ డౌట్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, నేను ఇక్కడ కొన్ని మెయిన్వి రాసుకున్నాను అనమాట. ఇక్కడ సీట్ వచ్చిన వారు రిపోర్టింగ్ చేయాలా వద్దా అంటే ఖచ్చితంగా మీరు రిపోర్టింగ్ చేయండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత కూడా రిపోర్టింగ్ చేయకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రిపోర్టింగ్ చేస్తేనే మనకు సీట్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయి ఉంటుంది అనమాట. సెకండ్ ఫేజ్లో మరియు అంటే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, ఏం చేయాలి? ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ రాలేదనుకోండి, మీకు నియర్ బై ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్లోకి వెళ్ళి అక్కడ సీట్లు ఫ్రీగా ఉంటే అక్కడ మనం అమౌంట్ పే చేసి మేనేజ్మెంట్ సీట్ ద్వారా అంటే మనము కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు. లేదు మీకు అంత అమౌంట్ పే చేయలేరంటే నెక్స్ట్ ఇయర్కి ట్రై చేయాల్సిన అవకాశం అయితే ఉంటుందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు సీట్ రాలేదు, గవర్నమెంట్లో మేనేజ్మెంట్ చేయొచ్చు అని అడుగుతుంది అనమాట. గవర్నమెంట్ అనేది మనకు ఎగ్జామ్ ద్వారా రాసి ఎంట్రన్స్ లోపల మనము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాతనే వాళ్ళు గవర్నమెంట్లో ఫిల్ చేస్తారనమాట. డైరెక్ట్ మేనేజ్మెంట్లో గవర్నమెంట్లో సీట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లో మాత్రమే మేనేజ్మెంట్ ద్వారా సీట్ని మనం పొందొచ్చు, గవర్నమెంట్లో అలా ఉండదు. బయోమెట్రిక్ ఉంటుందా అని చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. బయోమెట్రిక్ అనేది ప్రీవియస్ ఇయర్లతో కంపారిజన్ చేస్తే ప్రీవియస్ ఇయర్లో ఎక్కడైతే బయోమెట్రిక్ అయితే లేదు గవర్నమెంట్ కాలేజ్లో. ప్రైవేట్ కాలేజ్లో అనేది కొన్ని కాలేజ్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టుకుంటారు, లేదనేది వాళ్ళ పర్సనల్ అనమాట. కానీ గవర్నమెంట్ నుంచి అయితే ఆర్డర్స్ అయితే ఏం లేవు, బయోమెట్రిక్ ఉండాలి ఖచ్చితంగా అనేది అయితే గవర్నమెంట్ ఏ కాలేజ్లో అయితే ఇప్పుడైతే ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే లేదు. మరి ఈ ఇయర్ ఉంటుందా లేదని ఇంకా అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేరు. ఖచ్చితంగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. తర్వాత పేమెంట్ విషయంలో డౌట్స్ ఉన్నాయని చాలామందికి. ఏంటి అంటే అసలు మీరు ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్లో 12,500 రూపీస్ పే చేసి ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్లో సెకండ్ టైం సీట్ వచ్చి ఉంటుంది, కానీ మీకు అంత ఫీ అయితే ఉండదు కదా. కొన్నికి వాళ్ళ ఫీ అనేది ఎంత ఉంటుందో అంత కట్ చేసుకొని మిగతాది మనకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. అది ప్రాసెస్ అనేది మనకి ఇంకా వెబ్సైట్లో అప్డేట్ చేయలేరు. అప్డేట్ చేసినప్పుడు నేను మీకు అనౌన్స్మెంట్ చేస్తాను. బీఈడీలో వాళ్ళకైతే అప్డేట్ చేశారు, వాళ్ళకి అప్డేట్ చేసినాను అనమాట. అంటే పేమెంట్ అనేది ఎలా మళ్ళీ రీఫండ్ ఎలా వస్తుంది మనకు అనే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళంటే ఒక ప్రాసెస్ని నిర్ణయిస్తారు. ఆ ప్రాసెస్ని మనకు వెబ్సైట్లో అప్డేట్ చేసినప్పుడు నేను మీకు ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజీలోకి వెళ్ళి కూడా మీరు అడిగి ట్రై చేయండి పేమెంట్ ఎలా తీసుకోవాలనేది. ఇంకా వెబ్సైట్ ద్వారా అయితే మనకేమీ అప్డేట్ ఇవ్వలేరు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు థర్డ్ ఫేజ్ ఉంటుందా అని చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ ఇంకా లేదనమాట. ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే మనకు ప్రీవియస్ ఇయర్లో థర్డ్ ఫేజ్ అయితే ఏమీ లేదనమాట. కానీ ఈ ఇయర్లో కాంపిటీషన్ ఎక్కువగా హెవీగా ఉంది కాబట్టి మిగిలిపోయిన సీట్లను థర్డ్ ఫేజ్లో ఫిల్ చేస్తారా లేదని అఫీషియల్గా నేను కనుక్కొని మీకు అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటివరకు అయితే వెబ్సైట్లో ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. ప్రీవియస్ ఇయర్లో కూడా థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేయలేరు అనమాట. కండక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ ఇయర్లో థర్డ్ ఫేజ్ ఉంటే మనకందరికీ హ్యాపీనే కదా, ఖచ్చితంగా నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.